రైట్. నాగార్జున గారు, మోహన్ గారు మాట్లాడిందంతా విన్నారు. విభజన హామీ ఏమైంది అనేటువంటిది ఒక క్వశ్చన్, ఇప్పుడే ఈ పెరుగుదల పెరుగు ఎందుకు అనేది క్వశ్చన్. ఏమంటారు సార్? మొత్తం ఈ డీలిమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం సార్. 1951-52లో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది సార్. ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత అప్పుడు మనకున్న ఎంపీ సీట్లు ఏంటంటే 489 ఎంపీ సీట్లు ఉన్నాయి సార్. ఆ తర్వాత 1955లో ఫస్ట్ డీలిమిటేషన్ చేసి ఎంత పెంచారంటే 489 ఉన్న సీట్లు జస్ట్ 494 చేశారు సార్. అది మొట్టమొదటి జరిగిన డీలిమిటేషన్. అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే జవహర్లాల్ నెహ్రూగా ఉన్నారు సార్. ఆ తర్వాత ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగిందంటే 2 సార్లు డీలిమిటేషన్ జరిగింది. ఏ ఇయర్లో అంటే 1963లో ఒకసారి జరిగితే 1973లో మరోసారి డీలిమిటేషన్ జరిగింది సార్. 1963లో డీలిమిటేషన్ చేస్తే ఉన్న 494 సీట్లని 552 సీట్లు చేశారు. ఆ తర్వాత జరిగిన మూడవ డీలిమిటేషన్లో ఎన్ని సీట్లు చేశారంటే దాదాపుగా 543 సీట్లు డీలిమిటేషన్ చేశారు. మా అయితే ఒక 20-30-40 డీలిమిటేషన్ జరుగుతూ ఉంది సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే 1973 తర్వాత డీలిమిటేషన్ ఎందుకు జరగలేదు అనేది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. మనం 1 by 1 మాట్లాడుకుందాం అండి. అసలు ఈ డీలిమిటేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనాభా లెక్కలు అనేది చేయాలి సార్. దాదాపు ఇప్పటికీ 15 సార్లు ఏమో జనాభా లెక్కలు జరిగింది సార్. మనకి స్వాతంత్రం రాక ముందు దగ్గర నుంచి జనాభా లెక్కలు జరుగుతూ ఉంది సార్. రీసెంట్గా కోవిడ్ వల్ల మనం జనాభా లెక్కలను ఆపడం జరిగింది. సో ఏదైతే ఎమర్జెన్సీ టైంలో అప్పుడు ప్రధానమంత్రికి ఎవరున్నారంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ టైంలో ఏకగ్రీవంగా ఆమె కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంది. ఆ సొంత నిర్ణయాలు ఏంటంటే మొదట ఏంటంటే జనాభా కంట్రోల్ చేయాలి, పాపులేషన్ కంట్రోల్ చేయాలనేది ఒక కొత్త నిబంధన తీసుకుంది సార్. మరి ఆ పాపులేషన్ కంట్రోల్ ఎలా జరిగింది అంటే వీళ్ళు ఒక సిస్టమేటిక్గా కాంగ్రెస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు ఇది చేసుకుంటూ వచ్చిందంటే మా సోదరులు ఇందా ఒక క్వశ్చన్ అడిగారు, ఈ ఎంపీ సీట్లు కానీ ఇంకో సీట్లు కానీ ఇంకోటి కానీ మీరు పాపులేషన్ బేస్ చేసుకొని ఎందుకు తీసుకుంటారు, ఓటర్స్ని బేస్ చేసుకొని ఎందుకు తీసుకున్నారని క్వశ్చన్ అడిగింది సార్. సార్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈవెన్ దో ఓటర్లు ఎవరికి ఉంటాయి 19 years ఏజ్ ఎవరైతే ఉంటారో మేజర్లకు మాత్రమే ఓటర్ ఉంటుంది. అంటే మైనర్లకి రైట్ ఉండదా? వాళ్ళు మన జనాభా లెక్కలో కౌంట్ తీసుకోకూడదా? అది మరి సోదరులు చెప్పాలి. ఎందుకంటే ఈ జనాభా లెక్కలు తీసుకొని చాలా సెన్సస్ డేటాబేస్ జరిగింది సార్. ఏది కులగణన జరగాలన్నా కానీ, లేదంటే ఒక కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇవ్వాలన్నా కానీ, ఒక సామాజిక వర్గానికి ఎంత ఫండ్ అలొకేట్ చేయాలన్నా కానీ, ఇలా ఈ సెన్సస్ బేస్ చేసుకొని చాలా డెసిషన్ తీసుకుంటారు. ఆ సెన్సస్ బేస్ చేసుకునే ఈ డీలిమిటేషన్ అని కూడా ప్రక్రియ జరిగింది. డీలిమిటేషన్ ఒక్కదానికే ఓటర్లు బేస్ చేసుకునే తీసుకోవాలని అనుకోకూడదు. ఎందుకంటే ఈ మైనర్లు కూడా రేపొద్దున మేజర్లు అవుతారు, వాళ్ళు ఓటు వస్తారు. వాళ్ళకి ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ ఇచ్చే హక్కు ఉంటుంది. నేను ఓటు వేసాను కాబట్టి మాత్రమే నాకు ఓటు రైట్ ఉంది మాత్రమే నేను ఎమ్మెల్యే క్వశ్చన్ చేస్తానంటే కాదు కదా. నీకు ఓటు హక్కు ఉన్నా, ఓటు హక్కు లేకపోయినా, నీ ఓటు హక్కు నిరూపించుకున్నా, లేదంటే వేసుకోకపోయినా నువ్వు ఎమ్మెల్యే కానీ ఎంపీగా ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా క్వశ్చన్ చేసే రైట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి జిల్లాలు కానీ లేదంటే ఈ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కానీ ప్రతిపాదన తీసుకొస్తారు. అది మా సోదరులు గుర్తుపెట్టుకోవాలి సార్. సరే ఇప్పుడు అసలు స్టోరీకి వద్దాం. అయితే ఎమర్జెన్సీస్ టైంలో జనాభా నియంత్రణ తీసుకురావడం జరిగింది సార్. మరి ఈ జనాభా నియంత్రణ మనం అందరం ఏమనుకున్నాం అంటే మన ఏపీలో, తెలంగాణలో, తమిళనాడు ఈ ఓన్లీ మన రీజన్ వరకు మాత్రమే జరిగిందని మనం అనుకుంటాం సార్. కానీ ముసుగులో ఒక ప్రతిపాదన అలా తీసుకొచ్చారు సార్. జనాభా నియంత్రణ ఎక్కడ జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ద జనాభా నియంత్రణ హిందూ సామాజిక వర్గంలో మాత్రమే ఈ జనాభా నియంత్రణ జరిగింది. ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఈ యొక్క జనాభా నియంత్రణ జరగలేదు. దాని జరగకపోవటం వల్ల వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. మీరు బాగా గుర్తుంచుకోసారి ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా ఎటువంటి డీలిమిటేషన్ చేయకూడదు, ఎటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ పెంచకూడదని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది సార్. అమెండ్మెంట్ తీసుకొచ్చి అప్పుడు హిందూ ఓట్లు తక్కువ చేయడం వల్ల, ముస్లిమ్స్ ఓట్లు పెరగటం వల్ల, వేరే కమ్యూనిటీ ఓట్లు పెరగటం వల్ల ఆ 30 సంవత్సరాలు వాళ్ళు లబ్ధి పొందేస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు మా ప్రభుత్వమే ఉంది, మా ప్రభుత్వంలోనే డీలిమిటేషన్ జరగాల్సింది. అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరగాల్సింది. మేము అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసినాం. ఎందుకు పోస్ట్ పోన్ చేసినాం కానీ ఒక కార్యం ఉంది సార్. ఎందుకు కారణం ఉందంటే హిందూ ఓట్లు తగ్గాయి, దానివల్ల చాలా మందికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు కనుక మనం పాపులేషన్ కనుక బేస్ చేసుకొని కనుక మన యొక్క ఎమ్మెల్యేలు కనుక ఎంపీ సీట్లు కనుక పెంచితే ముస్లిమ్స్ కానీ ఇంకొక వాళ్ళకి ఇదే, కానీ హిందూ దేశంలో హిందూ రాష్ట్రంలో హిందువులకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము ఆ రోజు పోస్ట్ పోన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ సార్. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చామంటే దానికి కూడా కారణం సార్. ఆల్మోస్ట్ అప్పటికిప్పటికి కొంచెం ఈక్వల్గా ఉంది. ఇప్పటికైనా సెషన్ చేయాలి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. అప్పుడున్న ప్రధానమంత్రి గారు అప్పుడు ఈ రోజు మీరు చాలా అంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఒక్కటే మీరు బీజేపీ పక్షాన మాట్లాడినట్టు నేను గమనిస్తా ఉన్నా. ఇక్కడ పార్టీ గురించి మాట్లాడను. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే వ్యవస్థలో నేను చెప్పింది ఏంటంటే జనాభా లెక్కలు ఉన్నప్పటికీ ఓటర్ కౌంట్ కావాలి.
ఎన్ని లక్షలకి ఏం ఓటు అనేది ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్నా సపోజ్ ఇక్కడ ఒక మాట ఓటర్లు మాత్రమే క్వశ్చన్ చేయాలా? నేను చెప్తాను. ఓటు హక్కు లేని వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు. అంటే వినండి. అది అదే వినండి. అరే మీరు అదొకటి. మొత్తం Next అర్థం ఏంటంటే- చేసుకోండి. నేను మాట్లాడేది రైట్ అండి, ఒక్క నిమిషం. నేను ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నాను. జనాభా లెక్కలు ఉండకూడదు అంటలేము. సపోజ్ ఉదాహరణకు 2 లక్షల జనాభా ఉంటుంది, 1,40,000 ఓట్లు ఉంటాయి. ఒకడ 2 లక్షల జనాభా ఉంటుంది, 1,80,000 ఓట్లు ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే జనాభా ఉన్నప్పటికీ ఓటరు యొక్క సంఖ్యను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మొదట అది చెప్పండి అనే మాట మా కాంగ్రెస్ ఇంకోటి ఒకటి- వినండి. ఒక్క నిమిషం, అరే ఆగండి, కాంగ్రెస్ చెప్పండి. మీకు ఒక్క క్వశ్చన్ నిమిషం లేదు. ఆగండి. మీరు ఆగండి ఆగండి సార్, చెప్తా. ఆగండి సార్, ఒక్క సారి ఇందిరా చూడండి. గాంధీ నా టైం కూడా మీరు తీసుకున్నారా సార్? ఒక్క నిమిషం. సార్, మీ మీరు టైం నా కాదు. టైం కూడా రైట్, తీసుకునేలా నా టైం రైట్, కాదు. మీ టైం రైట్, తీసుకోండి. రైట్, రైట్. నెక్స్ట్ నేను క్వశ్చన్ ఏంటంటే సార్ నేను అడగాలి సార్. ఆయన చర్చ. 2009లో పెద్దలు ఏమన్నారంటే నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినా అప్పుడు డీలిమిటేషన్ అయింది. అప్పుడు డీలిమిటేషన్ కాదు సార్. అప్పుడు ఏం జరిగిందంటే 2009లో నియోజకవర్గాల షఫలింగ్ ఏదైతే రిజర్వేషన్ సీట్లు ఉన్నాయో రిజర్వేషన్ సీట్లు మార్చాల్సిన అవసరం వచ్చేప్పుడు అప్పుడు ఉన్న రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కావడానికి ఎలాగైతే ఎమ్మెల్యే సీట్లు మార్చాలో అలా సీట్లు మార్చుకోవడం వల్ల రిజర్వేషన్ షఫల్ చేయడం రైట్ అండి, రైట్. వల్ల వచ్చింది సార్. రైట్, రైట్. ఒక్క కంటిన్యూ విషయం, చేద్దాం. ఒక్క విషయం, ఇదే సోదరులకు చెప్పండి. ఇదే సోదరులకు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ లో మీ యొక్క ముఖ్యమంత్రి కానీ మీ గవర్నమెంట్ ఉంది కానీ మీ టైంలో ఏర్పడింది కదా అదే మల్కాజ్గిరి యొక్క నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు సార్? దాదాపు మల్కాజ్గిరి రైట్ అండి, డిస్కస్ చేద్దాం. సార్ మరి రైట్ అండి, రైట్ నాగార్జున గారు. రైట్ మోహన్ గారు, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తీసుకున్న తర్వాత బ్రేక్ తీసుకుందాం సార్. విషయం అర్థం కాదు. పార్లమెంట్ విషయంలో డీలిమిటేషన్ జరగలే.